దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఆగస్టు నెల పునరుద్ధాన దినం మందిరానికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్న వారందరూ కూడా అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడు గత 7 మాసాలు మనందరినీ సజీవ లెక్కలో కాచి కాపాడి ఈ యొక్క 8వ మాసం ఆగస్టు నెల సజీవ లెక్కలో మనందరి పేర్లు ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి శుక్రవారం రోజు వాగ్దాన కూడిక జరిగింది, సిద్ధపాటు కూడిక. అనేకులు వచ్చారు, చాలామంది రాలేకపోయారు. ఇంకా మరి దేవుడైతే అద్భుత రీతిగా ఆ రోజు మంచి వాతావరణం అనుగ్రహించి చక్కటి వాగ్దానాన్ని ఈ యొక్క ఆగస్టు మాసం కొరకు మన సంఘానికి మనకు అనుగ్రహించారు. ఏంటి ఆ వాగ్దానం చెప్పండి? ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది రాలేదు కనుక ఒక్క మాట దాన్ని రీక్యాప్ చేసి నేను ఈ యొక్క మెసేజ్లోకి వెళ్ళిపోతాను. మనకి ఈ నెల వాగ్దానం ఇచ్చాడు, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. ఆ పూట దావీదు గురించి దేవుడు మాట్లాడాడు. దావీదుకు ఆ ఉన్నత స్థలం మీద, ఉన్నత స్థానములో ఎక్కాలనే ఆశ ఉన్నా ఎక్కించే అవకాశం లేవు. ఎక్కాలనే తృష్ణ తనలో ఉన్నా తన వారే ఆ ఉన్నత స్థలములకు ఎక్కకుండా అడ్డుకునే అన్నలుగా తన వారే ఉన్నారు, తన కుటుంబీకులే ఉన్నారు. ఎలియాబు పెద్దన్న దావీదును ఎంతో తృణీకరించినప్పటికీ దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని అక్కడ అనుగ్రహించి గొలియాతును పడగొట్టడానికి దేవుడు అన్ని విధాలుగా అక్కడ దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదును ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఆ దినం నిలబెట్టాడు. అలాగే మోషే గురించి కూడా ఆ దినం దేవుడు మాట్లాడాడు. ఆ ఉన్నత స్థలం అనేది ఒక ప్రార్థన పర్వతం అని, పరిశుద్ధత పర్వతం అని, ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానం, ఒక విశ్వాస పర్వతం అని. ఆ పర్వతం మీద నిలిచినప్పుడు ప్రజలు వారి జీవితాల్లో ఉన్న అవమానం, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలను, ఆ యొక్క పాపం అనే ముసుగును దేవుడు తీసివేస్తాడని, రెండవదిగా వారి కన్నీరు ఆ పర్వతం మీద తొలగించబడుతుందని, మూడవదిగా వారికి ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తాడని ఆ దినం ప్రభు అద్భుత రీతిగా ఆ వాగ్దానం గురించి మాట్లాడారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ నెలంతా, ఈ ఆగస్టు నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీద విశ్వసించండి. తప్పక నేను నమ్ముచున్నాను, ఈ నెల అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగునుగాక, ప్రభు జరిగించునుగాక. తప్పక ప్రతి దినం ఆ వాగ్దానాన్ని చదవండి, ఆ వాగ్దానం మీద నమ్మకం ఉంచండి. దేవుని మాట నిరర్ధకం కాదు, తప్పక జరిగిస్తాడు. ఇప్పుడు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. అందరి బైబిల్ గ్రంథాలు తెరచి యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. చెప్పాలి గట్టి, హల్లెలూయా. తగిన కాలమున. నా మైక్ అంటే నీ మైక్ చాలా శ్రద్ధగా విందాం. తగిన కాలమున, తగిన కాలమున ఈ కార్యమును నేను త్వరపెడతాను. నీ జీవితంలో త్వరపెడతాను. నీ జీవితంలో ఏ కార్యం గురించి అయితే నువ్వు ఆలోచిస్తా ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు ఆలోచన కలిగి అడుగులు వేద్దామనే పరిస్థితిలో ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో, ఇదిగో ఒక తగిన కాలం రాబోతా ఉంది. ఆ టైం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ఆ కార్యాన్ని నేనే ముందుండి జరిగిస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచన వాక్కులు యెషయా ప్రవచన గ్రంథంలో ప్రభు రాయించి పెట్టాడు. ఈ పూట మందిరానికి వస్తున్న మనం ఎన్నెన్నో కార్యాల గురించి ఆలోచిస్తా ఉన్నాం, ఎన్నెన్నో విషయాల గురించి ఆలోచిస్తా ఉన్నాం. అయితే ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకెప్పుడైతుందా, ఈరోజైతే బాగుండు,
ఈ పూట అయితే బాగుండు, ఈ క్షణం అయితే బాగుండు, ఈ క్షణమే లాటరీ వస్తే బాగుండు, ఈ క్షణమే ఆ యొక్క ఇంద్రమిల్ల పేర్లు మా పేరు వస్తే బాగుండు, ఈ క్షణమే దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇస్తే బాగుండు అని ప్రతి ఒక్కరికి ఆ యొక్క తొందరపాటు ఖచ్చితంగా ఉంటుంది. మీకే కాదు, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే దేవుడు జరిగిస్తున్న కార్యం గురించి త్వరగా జరిగితే బాగుండు, పలానా దగ్గర నుంచి మాకు ఇంత అమౌంట్ రావాలి, ఇప్పుడే ఎవరైనా ఇస్తే బాగుండు, మేము పలానా పరిస్థితుల్లో నిలబడ్డాం, ఎక్కడి నుంచి సహాయం వస్తే బాగుండని ప్రతి ఒక్కరికి ఆతృత కానీ తొందరపాటు కానీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే నీవు అనుకుంటున్న సమయం కాదది. స్పష్టంగా అంటున్నాడు, నీవు అనుకుంటున్న సమయంలో జరగదు. నీవు అనుకుంటున్న ఆలోచనలు నీవు అనుకుంటున్న కాలంలో జరగకపోవచ్చు. అయితే ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టాను, ఒక కాలాన్ని ఏర్పాటు చేసి పెట్టాను. నీవు ఎంతమంది అయితే ఓపికతో ఎదురు చూస్తున్నారో ఆ కాలం వచ్చినప్పుడు ఎవ్వరు ఎంతమంది అడ్డుగా నిలబడ్డా, ఏ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా, ఏ పరిస్థితి అడ్డుగా నిలిచినా, నువ్వు అనుకుంటున్న ఆలోచనలకు ఎంతమంది వ్యక్తులు అడ్డుగా ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా ఉన్నా, ఇదిగో ఆ కార్యము జరగకుండా ఎంతమంది నిలిచినా జరిగేటట్టుగా నేను నిలబడబోతున్నాను. హల్లెలూయా. జరిగేటట్టుగా నేనే త్వరపెట్టుతాను, నేనే జరిగే విధంగా నేను ముందుకు నడిపిస్తాను, నీ అడుగులు స్థిరపరుస్తాను, నీ అడుగులు మార్గం కొరకు సిద్ధపరిచుంచాను. ఆ కాలం కొరకు ఓపిక కలిగి ఉండండి. ఆ కాలం కొరకు, ఆ తగిన కాలం కొరకు ఎదురు చూడండి. ఆ కాలం వచ్చేదాకా దేవుని సన్నిధిలో వెదకండి. దేవుని కార్యాల కొరకు ఎదురు చూడండి. దేవుని కార్యాలు జరిగేంత వరకు ఆసక్తితో కనిపెట్టండి. కనిపెట్టే వారి జీవితంలో నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు కనిపెడుతున్నావా? నీ జీవితంలో ఏ కార్యమైతే అనుకుంటున్నావో, నీ పిల్లల జీవితంలో ఏదైతే అనుకుంటున్నావో కనిపెడుతున్నావా? నువ్వు కనిపెట్టగలిగితే అది ఈ నెలే కావచ్చు, ఈ 2025 సంవత్సరం ముగింపు వరకే కావచ్చు, అది ప్రారంభం దేవుడు చేస్తాడు. ఆమేనండి గట్టిగా. దేవుడు చేస్తాడు. అయితే మరి ఎవరికి దేవుడు చేస్తాడు? ఎవరికి చేస్తాడు? మందిరానికి 9 గంటలకు ముందు వచ్చి ఏడ్చిన బిడ్డలకు చేస్తాడా? లేదంటే ఆఖరి ప్రార్థనప్పుడు వచ్చి వెనుక కూర్చున్న వారికి చేస్తాడా? లేదంటే ఆరాధనలు అందరూ ఏకీపిస్తున్నప్పుడు వచ్చి ఆలస్యంగా వచ్చే వారికి చేస్తాడా? మరి ఎవరికో ఒకరికి దేవుడు చేస్తాడు కదా. ఏ ఒక్క సుగుణాలు వారికి కావాలి, ఏ ఒక్క ఎలిజిబిలిటీ వారికి కావాలి, ఎవరికి ఆ కార్యాలు దేవుడు జరిగిస్తాడు అంటే బైబిల్లో ఒక వ్యక్తిని ప్రభు చూపెడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక దాసుడు, ఒక పనివాడు, ఒక సైన్యంలో ఒక వ్యక్తి. పెద్ద ప్రత్యేకతలు ఆ వ్యక్తికి ఏం లేవు. పెద్దగా ఆస్తిమంతుడేం కాదు, పెద్దగా పలుకుబడి సంపాదించిన వ్యక్తి ఏం కాదు, పెద్దగా విశేషాలు ఆ వ్యక్తి గురించి ఏమీ లేవు. కానీ ఆ వ్యక్తి గురించే, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తాను అనుకుంటున్న కార్యాన్ని ఎలాగ జరిగించాడు, దేవుడు తాను అనుకుంటున్న ఆరోగ్యాన్ని ఎలాగ ఇచ్చాడు అని మనం చూస్తే ఆ వ్యక్తి గురించి ఆ కార్యం జరగాలని తాను అనుకోవట్లేదంట. ఆ వ్యక్తి ఒక అన్యుడు. ఆ వ్యక్తి దేవుని మందిరానికి వచ్చే వ్యక్తి ఏం కాదు, ప్రభు బలలో మీలాగా పాలు పొందే వ్యక్తి ఏం కాదు, బాప్తిసం తీసుకున్న వ్యక్తి అసలే కాదు. కానీ ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం చేయాలని దేవుని ప్రజలు ఆసక్తితో దేవుని అడుగుతా ఉన్నారట. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. చూడండి, ఒక అన్యుని గురించి దేవుని బిడ్డలు వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నారు, దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆ వ్యక్తి గురించిన సాక్ష్యాలు దేవుణ్ణి ఎంతో సంతోష పెడతా ఉన్నాయి, దేవుని మనస్సును ఎంతో హత్తుకునే విధంగా చేస్తాయి. ఆ వ్యక్తి దగ్గరికే వచ్చి స్వస్థపరచాలని ప్రభువే అనుకొని ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఆ వ్యక్తి జీవితంలో ఉన్న సుగుణాలు ఏంటి? చదువుదాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం.
అమ్మ వినాలి అందరూ. చాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. శతాధిపతికి రోగం వచ్చింది, అవునా? ఒక్కలన తప్పయ్యా కాదయ్యా, శతాధిపతి దాసుడు అంటున్నారా? అక్కడ ఏముంది? శతాధిపతి అంటే ఎంతమందికి? 100 మంది దాసులు అతని దగ్గర ఉంటారు, 100 మంది సైన్యం అతని దగ్గర ఉంటుంది, 100 మంది పని చేసేవారు అతని దగ్గర ఉన్నారు. అందులో ఎన్నో వాడు మనకేం తెలుసు, నెంబర్ ఇచ్చాడా? ఏదో ఒక దాసుడు. నేను అంటాను 100 మందికి ఎంతో మందికి అనారోగ్యం వచ్చి ఉండొచ్చు, ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో నడిపించబడుచుండొచ్చు, ఎంతో మంది బలహీనంగా ఉండొచ్చు, ఎంతో మంది రోగాల పాలై ఉండొచ్చు, ఎంతో మంది కుటుంబంలో ఏ మేలు జరగక ఎదురు చూస్తున్న వారు ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి గురించి శతాధిపతికి ఒక ఆసక్తి, ఈ వ్యక్తి గురించి శతాధిపతికి ఒక నమ్మకం. అందుకే దేవుని ప్రజలను, దేవుని బిడ్డలైన యూదులను పిలిచి, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభుతో ప్రార్థన చేయించమని చెప్పండి, ఆ దాసుడు బ్రతకాలి. ఎందుకు? సరే, దేవుని బిడ్డలు బయలుదేరారు, యూదులందరూ వచ్చారు. వచ్చి యూద పెద్దలందరూ వచ్చి దేవుణ్ణి బ్రతిమాడుతున్నారు. అయ్యా, మా శతాధిపతికి రోగం వచ్చిందయ్యా. శతాధిపతికా? ఎవరికి వచ్చింది? దాసునికి. నేను అంటాను, వీళ్ళందరికి వచ్చి ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు శతాధిపతికి రోగం వచ్చిందంటే వీళ్ళు వెళ్ళి ఏసైతో చెప్తే బాగు చేస్తే, శతాధిపతి బాగైతే మాకు ఏదో కాంట్రాక్ట్ ఇప్పిస్తాడు, లేదంటే మాకింత చూస్తాడు, మాకింత మేలని చేస్తాడు, మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా కుటుంబంలో ఎన్నెన్నో ఉన్నాయి, అన్నిట్లో ఏదో సహాయం చేస్తాడు, శతాధిపతి మంచి గవర్నమెంట్ ఆఫీసరు అనుకోవచ్చు. ఒక దాసుని గురించి, శతాధిపతిలో ఉన్న 100 మంది దాసుల్లో ఒక్క దాసుని గురించి వీరు వచ్చి ప్రభుని అడుగుతా ఉన్నారు, వేడుకుంటా ఉన్నారు. వేడుకుంటూ చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నీ ద్వారా మేలు పొందుకోవడానికి ఆ వ్యక్తి యోగ్యమైన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి లక్షణం ఏం చెప్తుంటే, ఆ వ్యక్తి యోగ్యుడు, ఆ వ్యక్తి యోగ్యమైన వ్యక్తి, ఆ వ్యక్తి మేలు పొందుకోవడానికి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి. ఎవరు? దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు, ఆయన ఒక అన్యుడు. ఆ అన్యుని గురించి దేవుని ప్రజలు వచ్చి వేడుకుంటున్నారు, మేలు పొందుకోవడానికి యోగ్యుడు. ఎవరి జీవితంలో దేవుడు ఆ కార్యాలను త్వరపెడతారంటే, నీ ఒక యోగ్యమైన జీవితం జీవిస్తే, నీ ఒక యోగ్యత కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు, ప్రభు దృష్టిలో యోగ్యమైన జీవితాన్ని నడిచినప్పుడు, యోగ్యమైన అడుగులు వేసినప్పుడు, నీ భక్తిలో యోగ్యత కలిగి నడిచినప్పుడు, మేలు పొందుకోవడానికి అన్ని విధాలుగా యోగ్యతను నువ్వు పొందుకున్నప్పుడు, తప్పక ఆ సమయం వచ్చినప్పుడు ఆ కార్యాన్ని ప్రభు త్వరపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మందిరానికి వస్తున్న నీవు గాని మనము గాని ఆ యోగ్యత కలిగి ఉన్నామా? యోగ్యత అంటే మీకు ఒక మాట చెప్తాను. దేవుడు ఇస్సాకు, నమ్మకస్తుడైన ఇస్సాకును ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు. ఎవరు? ఇస్సాకు 2 కుమారులు, యాకోబు, ఏశావు. దేవుడు యోగ్యతను ఎవరికి ఇచ్చాడు? ఏశావుకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎన్నుకుంది యాకోబునా? యాకోబును ఎన్నుకునేవాడైతే మరి యాకోబును ముందుగా పుట్టించాలి కదా. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 2 కొట్లాడుతున్నారు. అయినప్పటికీ దేవుని ఏర్పాటులో జ్యేష్ఠత్వంలో ఆ జ్యేష్ఠునిగా ఏశావే పుట్టాడు. నేను అంటాను, ఒకవేళ యోగ్యత ఇచ్చిన ఏశావు తన యోగ్యతను కాపాడుకుని ఉంటే ఖచ్చితంగా ఏశావు సంతానం దేవుడు ఆశీర్వదించేవాడు, ఏశావునే ఇశ్రాయేలుగా మార్చేవాడేమో. తాను యోగ్యతను పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠునిగా ఏశావును పుట్టించాడు. ఏశావుకు ఆ అర్హతను, ఆ యోగ్యతను ఇవ్వాలని ప్రభు ఎన్నుకున్నాడు కనుకనే ఏశావును ముందు పుట్టించాడు. నేను అంటాను, యాకోబు గురించి మన అందరూ తెలిసింది, యాకోబు మోసగాడని తెలుసు, ఆ యోగ్యతను మోసపుచ్చి పొందుకున్నాడని తెలుసు.
కానీ మోసగానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వలే, మారిన తర్వాత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నెంటను ఏశావుకి ఇచ్చిన యోగ్యతను, ఏశావు సంతానాన్ని దీవించబడాల్సిన, ఏశావు ద్వారా పొందుకోవాల్సిన దీవెనలు, ఏశావు దేవుని ద్వారా పొందుకోవాల్సిన ప్రతి వాగ్దానాలు, తండ్రి ద్వారా వచ్చే వారసత్వాన్ని పొందుకోవాల్సిన ఏశావు ఆ యోగ్యతను పోగొట్టుకున్నాడు. దేని కొరకు? ఒక రకంగా తిండి కొరకు అని చెప్పొచ్చు, ఒక రకంగా సోమరితనం అని చెప్పొచ్చు, ఇంకో రకంగా నిర్లక్ష్యం అని చెప్పొచ్చు, ఇంకొక మాట చెప్పాలంటే అలక్ష్యము, ఆలస్యము, ఎన్నెన్నో. ఆ వ్యక్తి యోగ్యత పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు, ఎన్నెన్నో క్వాలిటీస్ అనేది యోగ్యతను పోగొట్టుకోవడానికి ఏశావు దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి ఒక అన్యుడు దేవుని ద్వారా స్వస్థత పొందుకోవడానికి యోగ్యునిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టి హల్లెలూయా. మరి మందిరానికి వస్తున్న నీవు, దేవునికి ఒక యోగ్యతనిచ్చాడు. ఏది? అది నీ యొక్క స్వక్రియల ద్వారా వచ్చిన యోగ్యత కాదు, నీ యొక్క తల్లిదండ్రుల ద్వారా వచ్చిన యోగ్యత కాదు, నీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకుంటే వచ్చిన యోగ్యత కాదు. అది కేవలము దేవుని కృప ద్వారా వచ్చిన యోగ్యత. హల్లెలూయా. దేవుని ప్రేమ ద్వారా వచ్చిన యోగ్యత, ఆ పరలోక రాజ్యానికి వారసునిగా ఎంచుకోవడానికి వచ్చిన యోగ్యత, దేవుడు చూపిన ఆ ప్రేమ ద్వారా వచ్చిన యోగ్యత. మన ద్వారా మనం యోగ్యులుగా బ్రతకాలంటే ఎన్ని తరాలు భక్తి చేసినా ఏదో మిస్ క్వాలిటీస్ మనలో ఉండవా? ప్రతి మనిషిలో బలహీనతలు. ఏశావు పోగొట్టుకున్న యోగ్యతను యాకోబు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చింది తన సంతానానికి దీవెన, తన బ్రతుకులో ఒక మార్పు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అన్యుడే కావచ్చు, మందిరానికి రాని వ్యక్తే కావచ్చు, కానీ మేలు పొందుకోవడానికి, స్వస్థత పొందుకోవడానికి, రోగాన్ని బాగు చేసుకోవడానికి, నూతనమైన ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, తన స్థితిగతులు మారడానికి యోగ్యతను సంపాదించుకున్నాడు. మందిరానికి వస్తున్న నీవు మందిరానికి వస్తే యోగ్యురాలుగా ఎంచబడవు. మందిరానికి వచ్చినంత మాత్రాన, మందిరానికి వస్తానంటున్నాడు ఇంటికి ఉండి ప్రార్థన చేస్తాం, అట్లా కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన యోగ్యురాలు అనిపించుకోకు. బ్రతుకులో కలబడాల యోగ్యత. దేవుడు చూస్తున్నాడు ఎవరెవరు యోగ్యులుగా ఎంచబడతారో, యోగ్యమైన జీవితాన్ని జీవించే వారి కొరకు ప్రభు వెతుకుతున్నాడట. ఆ తరంలో, నోవాహు తరంలో వెతికినప్పుడు నోవాహు ఒక్కడే కవపడ్డాడు ఓడ కట్టడానికి యోగ్యునిగా. ఎందుకు అంటాను? నోవాహు మరి ఏమంటారు, కార్పెంటర్స్ దాంట్లో పుట్టాడు అనుకున్నారా? ఆ వడ్ల దాంట్లో పుట్టారు అనుకున్నారా? లేదు. ఓడ కట్టబడాలి, ప్రజలు రక్షించబడాలంటే ఓడ కట్టే వ్యక్తిని దేవుడు ఎన్నుకోలే. ఆ వ్యక్తి ఓడ కట్టడం రాకపోవచ్చు, ఆ వ్యక్తికి అంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ రక్షణ సంపాదించుకోవడంలో యోగ్యునిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, దేవుని పని చేయడానికి దేవుడు యోగ్యమైన వారిని ఎన్నుకోడు, యోగ్యత లేని వారిని ఎన్నుకొని వారిని యోగ్యులుగా మార్చుకుంటున్నాడు. దేవుని పని చేస్తామని ఏ రోజు మేమైతే అనుకోలేదు. మరి తాతయ్యని బట్టి, తన డాడీని బట్టి మాకేం యోగ్యతను ప్రభు ఇవ్వలేదు. కేవలం దేవుడు మాకైతే ఎప్పుడు ఈ యొక్క వాక్యం చెప్పడానికి, ఎందుకంటే స్కూల్లో కానీ ఎప్పుడు మైక్ పెట్టి మాట్లాడని కాదు, లేదంటే మీరందరూ చూస్తున్నారు ఎప్పుడు చర్చిలో ఒక పాట పాడిన వ్యక్తిని కాదు. కేవలం దేవుని పిలుపు, ఒక యోగ్యమైన జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. దేవుని ఇచ్చిన కృప ద్వారానే, దేవుని ప్రేమ ద్వారానే పనికిరాని అయోగ్యులమైన మమ్మల్ని దేవుడు తన పని చేయడానికి యోగ్యమైన పనివారిగా దేవుడు మార్చాడు. ఎప్పుడు ఈ మందిరం కడతానని ఎప్పుడు నేను అనుకోలేదు. ఎప్పుడు ఈ మందిరం కట్టబడ్డానికి మరొక ప్రార్థన పూర్వకంగా పునాదులు వేస్తామని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ఈ యొక్క తరములో ఒక మందిరం కట్టబడాలని దేవుడు అనుకున్నాడు. తన ఆలోచన చొప్పున ఎవరు తన చేతిలో ఉంటారో దేవుడు వారిని ఎన్నుకుని కట్టిస్తా ఉన్నాడు. అంతే. రాన్న తరాల్లో కూడా అంతే. ఏదేదో ఏముంది, రాన్న తరాల్లో సేవ జరుగుతుంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, దేవుడు ఎవరిని ఆ యొక్క తన పని జరిగించుకోవడానికి అపాత్రులుగా ఉన్న వారిని పాత్రులుగా మార్చుకుంటాడు. దేవుని సన్నిధిలో ఒక యోగ్యతను మనం సంపాదించుకోవాలి. ఈ వ్యక్తి సంపాదించుకున్నాడు. ఇప్పుడు గన్పూర్లో ఒక స్కూల్ ఉంది.
కొత్త స్కూలు. ఆ స్కూల్లో సిబిఎస్ఈ స్కూల్ అని చెప్పి అందరూ ఏం చేస్తారంటే ఆ స్కూల్లో కొత్త స్కూల్ బాగుంది, టీచింగ్ బాగుందని చెప్పి వేస్తూ ఉన్నారు. ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంట్లోనే వాళ్ళ పిల్లలకు చదువు చెప్పి ఏకంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేలే, డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో వేసారు. డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో వేసారు. వేస్తే వానికి ఏమో స్పెల్లింగ్ చదవడం వస్తలేదు, ఏబీసీలు కరెక్ట్ వస్తలేవు. టీచర్లు అందరూ వాడిని కంప్లీట్ చేయడమే. తీసి ఎల్కేజీలు వేద్దాం, తీసి ఎల్కేజీలు వేద్దాం. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, ఈ ఒక్క సంవత్సరం చూడండి, ఈ ఒక్క సంవత్సరం చూడండి, మా కుమారుని ఖచ్చితంగా. ఎందుకు అంత తొందరపాటు? చూడండి, తొందరపాటే కదా. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 సంవత్సరాల తర్వాత అవ్వాలి కదా. తొందరగా అయిపోవాలి, తొందరగా ఈ చదువు అయిపోవాలి, తొందరగా జాబ్ కొట్టాలి. ఇప్పుడే వీరు ముసలోళ్ళు అయిపోయినట్టుగా వెంటనే వాళ్ళు జాబ్ కొట్టాలి తొందరగా. కొద్దిమంది అంతే ఆలోచనలు కూడా వారి జీవితంలో, ఈ తొందరగా అయిపోతే బాగుండు, ఈ పని తొందరగా జరిగితే బాగుండు, ఈ పెళ్లి తొందరగా అయిపోతే మంచిగుండు. ఎందుకు అంత తొందర? దేవుడు తగిన కాలం పెట్టాడు. ఆ కాలంలో నువ్వు అప్పటిదాకా నువ్వు యోగ్యమైన జీవితాన్ని జీవిస్తే తప్పక నీ జీవితంలో ఆ కార్యాన్ని దేవుడే త్వర పెడతాడు. హల్లెలూయా. యోగ్యతను సంపాదించుకోకుండా చదువు రాకుండా వచ్చి ఫస్ట్ క్లాస్లో వేస్తే వాడిని చదువు వస్తలేదా, ఏం అర్థమవుతలేదు, ఏమన్నా ఏడుస్తున్నట్ట. తీసుకొచ్చి మా ట్యూషన్లు వేస్తే ఏబీసీలు వస్తున్నావు, ఏమొస్తున్నావు, బోర్డు మీద రాయరంటే ఏమొస్తున్నావు వస్తున్నావు, తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్ తీసారు. ఒక యోగ్యత చూడండి, ఒక స్టెప్ బై స్టెప్ మనం మొదటిగా ఆల్ఫాబెట్స్, తర్వాత అవన్నీ నేర్చుకుంటూ పదాలు నేర్చుకుంటూ, చదవడం నేర్చుకుంటూ, రాయడం నేర్చుకుంటారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ క్లాస్కి వచ్చేంత వరకు మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. దేవుని మందిరం కూడా అంతే. అయితే చూడండి, మరి ఈ వ్యక్తి యోగ్యతను సంపాదించుకునేంత ఏం పొందుకున్నాడు? అసలు పొందుకునే యోగ్యత ఏంటి చూద్దామా? ఎన్నో వచనం? 4వ వచనం. అమ్మ వినాలి ఈ మాట. అతడు యోగ్యుడు. ఆ యోగ్యత ఏంటి? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించెనని. చాలక మొట్టమొదటిగా తాను పొందుకున్న యోగ్యత ఏంటంటే, నువ్వు పొందుకోవలసిన యోగ్యత ఏంటంటే, నీ జీవితంలో కార్యాలు జరగడానికి, దేవుడు త్వరపెట్టడానికి నువ్వు కావలసిన యోగ్యత ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు? యూదులు చెప్తున్నారు, యూదులు చెబుతూ ఉన్నారు ఏంటి? అతడు మన జనులను ప్రేమించి. అమ్మా వింటున్నారా? ఏమంటున్నాడు? అతడు మన జనులను. అంటే అతడు మా వాడు కాదు, మనోళ్ళు కాదు. వాళ్ళు మనోళ్ళు కాకపోయినా మన వారిని అతడు ప్రేమించాడు. ఒక దైవ ప్రేమ అతను కనబడతా ఉంది. ఈ పూట ఏమైపోతుందంటే, మందిరానికి వస్తున్న మీరు మన మందిరం అయితేనే ప్రేమిస్తారు, పక్కన మందిరానికి వెళ్ళేటోళ్ళకు ప్రేజులాడు చెప్పరు. వీళ్ళు పక్కన ప్రార్థనకి వెళ్ళేటోళ్ళకు అమ్మ బాగున్నావా అంటే ఏం బాగుంటాం అన్నట్టుగా చూడండి. అంటే ఇతరులకు ఒకళ్ళొకరు ఒక దైవ ప్రేమ లేదు. ఇంకొద్ది మంది అయితే మందిరానికి వచ్చే ప్రార్థన పరులు అయితేనే మాట్లాడతారు, బయట అన్యులతో మాట్లాడరు. ఈ వ్యక్తి ఎవడు? ఒక అన్యుడై ఉండి దేవుని బిడ్డలను ప్రేమిస్తా ఉన్నాడట. దేవుని నమ్ముకున్న వారిని ప్రేమిస్తా ఉన్నారు. నేను అంటాను, మరి నువ్వు పని చేసే చోట, నువ్వు ప్రయాణం చేసే చోట, నువ్వు చదువుకునే చోట ఎంతో మంది అన్యులు ఉంటారు. అన్యులతో వాళ్ళతో కలిసి దేవుని ప్రేమ నీలో కనబడాలి. నీ బ్రతుకులో దేవుని ప్రేమ కనబడాలి. దేవుని బిడ్డలు ఒక అన్యుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, నీ గురించి అన్యులు సాక్ష్యం ఇవ్వాలి. ఒకరైనా ఇస్తున్నారా? పని చేయడానికి వెళ్తున్న పని ప్రారంభించబడ్డాయి, ఎంతో పాటు ఎంతో మంది నాట్లేయడానికి ఇంకేదో పని ఉంటాయి కదా, దాంట్లో ఎంతో మంది వస్తారు. నిన్ను చూసి వారు చెప్పాలి, అబ్బా పలానమ్మ నిజంగా దేవుడు దీవించాలయ్యా, వాళ్ళు ఎంతో మాతో ప్రేమగా మాట్లాడుతుంది, మాకేదైనా సమస్య ఉన్నప్పుడు పాపం ధైర్యం చెప్తుంది, ప్రార్థన చేస్తుంది అని చెప్పాలి. అమ్మో వాళ్ళు మందిరంకి వెళ్ళేటోళ్ళతోనే మాట్లాడుతుంది, ఈమె ప్రార్థనకి వెళ్ళేటోళ్ళతో మాట్లాడుతుంది, మహాభక్తి పర్రాలమ్మని అని వెక్కిరించే మాటలు మాట్లాడదు. నీ గురించి మాట్లాడుతున్నారంటే అక్కడ నువ్వు యోగ్యతను పోగొట్టుకున్నట్టే. నువ్వు ఉద్యోగం చేసే చోటైనా నీ క్రియలను బట్టి వాళ్ళు చెప్పుకోవాలి, అటువంటి యోగ్యతను సంపాదించుకోవాలి. ఆ యోగ్యత అన్యుడైన ఈ వ్యక్తి సంపాదించుకున్నాడు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. అన్యుడైన ఈ వ్యక్తి దేవుని బిడ్డలను ప్రేమించి
దైవ ప్రేమను ద్వారా చూపించడం ద్వారా, క్రియల్లో చూపించడం ద్వారా, ప్రేమ మాటల వరకే ఉండదు, క్రియల్లో కూడా ఉండాలి. ఆ క్రియలను చూపించడం ద్వారా దేవుని ద్వారా మేలు పొందుకోవడానికి, దేవుని ద్వారా స్వస్థత పొందుకోవడానికి, దేవుని ద్వారా ఆరోగ్యాన్ని పొందుకోవడానికి యోగ్యునిగా నిలిచబడ్డాడు. మరి నీ పరిస్థితి? ఓ రోజు ఒక పాస్టర్ గారు, ఆయనకు ప్రారంభం నుంచి, నేను చిన్నప్పుడు ఈ స్టోరీ విన్నా, ఓ పాస్టర్ గారు ఉండేవారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే, ఎవరికైనా భోజనం పెట్టింది ఆయన తినే అలవాటు లేదంట. అంటే రోజుకి ఎవరికో ఒకరు భోజనం పెట్టాలి, ఏ వ్యక్తికో ఒక వ్యక్తి. ఒకరు పాస్టర్ గారు వచ్చేవారు, ఒకరు విశ్వాసులు వచ్చేవారు. భోజనం పెట్టిన తర్వాత అప్పుడు ఈయన తినేవాడట. ఒక రోజు వచ్చింది, ఆయన బాగా ఆకలి అవుతుంది, మధ్యాహ్నం వేళ ఆకలి అవుతుంది, ఎవరు వస్తలేరట. ఈయనకున్న ఏంటంటే దేవుని నమ్మకులకి పెట్టే అలవాటు. దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నేను ఎన్నో రోజుల నుంచి మరి ఒకరికి భోజనం పెట్టకుండా నేను తినే అలవాటు నాకు లేదు కనుక మరి ఈ పూట ఎవరు రావట్లేదయ్యా, మరి ఎవరినో ఒకరు పంపించండి, ఆ వ్యక్తికి భోజనం పెట్టిన తర్వాత నేను తినే కృప దయచేయని ప్రార్థన చేసుకున్నాడట. ప్రార్థన చేసుకుని వచ్చాడు, దర్వాజా దగ్గర నిలబడ్డాడు. ఒక పావు గంట 20 నిమిషాలకు ఒక వ్యక్తి, ఒక సాధు వ్యక్తి, ఒక అన్యులే సాధు వ్యక్తి, ఆ ఇంటికలన్నీ భయంకరంగా ఉన్నాయి, అతని వేషధారణ ఎంతో భయంకరంగా ఉంది. ఆ వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తి రాగానే ఈ వ్యక్తి ఏమంటున్నాడు, చీదరించుకుంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క వికారపు మొహం చూసి చీదరించుకుంటున్నాడట. ఏ పో మా దగ్గర ఏం లేదు అని ఎల్లగొట్టుతున్నాడట. ఎల్లగొట్టాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఒక అర్ధగంట చూశాడు, ఎవరు రావట్లేట. పోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఎవరు రావట్లేదు ప్రభు అంటే, అయ్యా నేను పంపించిన వ్యక్తులకు నువ్వు భోజనం పెడతలేవు కదా, నేను పంపించిన వ్యక్తులకు భోజనం పెట్టట్లేదు, నువ్వు అనుకుంటున్న వ్యక్తులకు పెడుతున్నావు అన్నాడట. ప్రభు నువ్వెవరు పంపించావంటే, ఇంత ముందుకు ఆ వ్యక్తిని పంపించింది నేనే. నువ్వు ఏ ప్రేమను చూపెడతావో, ఏ ఒక్క మంచితనాన్ని చూపెడతావో చూద్దామని నేనే ఆ వ్యక్తిని పంపించాను అంటే, అయ్యో ప్రభు క్షమించు ప్రభు అనుకొని మళ్ళీ క్షమాపణ అడిగి మరలా వెళ్ళి ఆ వ్యక్తి ఎక్కడున్న వ్యక్తి ఊరవతల ఎక్కడో ఆ భిక్షం అడుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి భోజనం పెడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఇంత ముందుకు వచ్చినప్పుడు వెళ్ళగొట్టావు, ఇప్పుడు ఎందుకు దగ్గరుండి కూర్చోబెట్టి భోజనం పెడుతున్నావు అంటే, మా దేవుడు చెప్పాడు అయ్యా ఇట్లా మేము ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆ వ్యక్తికి భోజనం పెట్టమని దేవుడు చెప్పాడంటే, అవునా మీ దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడు. ఆ ఒక మాటల ద్వారా ఆ వ్యక్తిలో ఎంతో పరివర్తన కలిగిందట. ఈరోజు నీ జీవితంలో అనేక సార్లు మేలు జరగకపోవడం కారణం ఒక దైవ ప్రేమ కలిగి లేవేమో, ఒక కలిగి ఉన్న మాటల వరకే ఉన్నావేమో, ఆ ప్రేమ క్రియల్లో చూపించలేకపోతున్నావేమో. నీ కలిగిన దాంట్లోనే దేవుని ప్రేమను క్రియల్లో చూపించే వ్యక్తిగా మారాలి. హల్లెలూయా. శబ్దం గట్టిగా చేతులు పైతే హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రియల్లో మారాలి. పేతురు జీవితం మారడానికి కారణం ఏంటో తెలుసా? పేతురు బ్రతుకు మారడానికి కారణం ఏంటో తెలుసా? పేతురు మొదట్లో ఏం దేవుని నమ్ముకునే వ్యక్తి కాదు, దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి కాదు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు తన ఓడని ఇవ్వాలని ఎంతో ఆయనకు ఒక ఇష్టం కలిగిందట. దేవుని బిడ్డలు నా ఓడలో, నా పడవలో అడుగు పెడితే నాకు దీవెన అన్న ఒక ఆశ తనలో కలిగిందట. అందుకే చూడండి, ఒక పడవను కొద్ది నిమిషాలు ఇచ్చిన వ్యక్తి జీవితమే అంతగా మారితే, దేవుని బిడ్డల ఎప్పుడో ప్రేమగా బ్రతికి ప్రేమను చూపించిన ఒక అన్యుని జీవితంలో దేవుడు మేలు చేయడానికి యోగ్యతను ఆ వ్యక్తి సంపాదించుకుంటే, మరి దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని పేరు పెట్టుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో ఉంటున్నాం, నీవెంతగా యోగ్యతను సంపాదించాలి, నీవెంత యొక్క అర్హతను సంపాదించాలి. కొన్నిసార్లు నీలో ఉన్న అదృష్టి, ఆ యొక్క చెడుతనమే నువ్వు మేలు పొందుకోకుండా అడ్డుపడతా ఉంది. ఇక్కడ అంటాను, యూదు అంటున్నాడు, అతడు మన జనులను. నిజానికి అక్కడ వాళ్ళు, నేను అనుకుంటున్నాను, ఈ యొక్క యూదులు చెప్తున్నారు అతడు మన జనులు అంటే, ఆ శతాధిపతి యొక్క దాసులు పెద్ద కులం వారు కావచ్చు, కానీ అన్ని కులాలను ప్రేమించే మంచితనం. కొద్దిమంది ఉంటారు, మన కులస్తులకే ఏదైనా చేద్దాం, వాళ్ళు మన కులస్తులు కాదు, వీళ్ళు మన కులస్తులు కాదు, వాళ్ళు చెప్తే మనం ఎట్టింటాం, వీళ్ళు చెప్తే మనం ఇంటోనే ఒక కులపిచ్చి ఉంటుంది. దేవుని మందిరానికి వస్తున్న నీవు ఒక అటువంటి చెడుతనం నీలో ఉంటే జీవితాంతం బ్రతికి దేవుని మందిరానికి వచ్చిన ఏ మేలు నీ ఇంట్లో జరగదు, ఏ మేలును పొందుకోలేవు. ఎందుకంటే నీవు దేవునిలోకి వచ్చిన తర్వాత, యేసు రక్తంలో కడబడిన తర్వాత అందరిని ప్రేమించే ఒక మంచితనం నీలో ఉండాలి. అందరినీ ప్రేమించే, అన్యులైనా పర్లేదు,
ఏ వ్యక్తి వారైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు, వారు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, దైవ ప్రేమను చూపించే వ్యక్తులకే దేవుని కృప, దేవుడు ఆ కార్యాలను త్వరపెడతాడు. నువ్వు సగం సగం భక్తి చేస్తూ సగం సగం బ్రతుకులో భక్తి లేని, శక్తి లేని భక్తి చేస్తున్న నీ జీవితంలో ఎప్పటికీ జరగవు కార్యాలు అట్లాంటివి. ఈరోజు ఒక పరివర్తన కావాలి మన జీవితంలో. అన్యులైనా, ఏ వ్యక్తులైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేవుడు నమ్ముకున్న వారైనా మనం వారిని ప్రేమించాలి. అటువంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా ఈ వ్యక్తి పొందుకున్న యోగ్యత, తన వారిని కాకపోయినా, తన ప్రజలు కాకపోయినా, తన ఇంటి వారు కాకపోయినా, తన బంధువులు కాకపోయినా, తన కులపుస్తులు కాకపోయినా వారిని ప్రేమించాడట. ఆ ప్రేమ క్రియలు చూపెట్టాడు. అందుకే ఆ వ్యక్తి యోగ్యునిగా ఎంచబడి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. రెండోదిగా అతను పొందుకునే యోగ్యత ఏంటంటే అక్కడిని రాయబడుతుంది 5వ వచనం చదవక్క. 5వ వచనం, ప్రేమించాడు, మనకు సమాజ మందిరం తానే కట్టించనని. చాలా చూడండి, ఏం కట్టించాడంట చెప్పండి, ఏం కట్టించాడు? సమాజ మందిరం. యేసు ప్రభున్న రోజుల్లో సమాజ మందిరం అంటే దేవుని మందిరం, దేవుని ఆరాధించుకునే ఒక స్థలం. ఎవరు కట్టించారంట? ఒక మందిరం, చర్చి ఎవరు కట్టించారంట? ఒక అన్యుడు కట్టించాడంట. ఒక అన్యుడు. యూదులు ఏమంటున్నారంటే యేసు ప్రభువుకి వచ్చి బతిమలాడుకుంటున్నారు. ఆ వ్యక్తి జీవితాన్ని వర్ణిస్తూ చెప్తున్నారు, అయ్యా అతడు మనల్ని ప్రేమించాడు, ప్రేమించడమే కాకుండా ఆ ప్రేమకు క్రియలుగా ఏం చేశాడు తెలుసా? ఆ ప్రేమ క్రియలో చూపిస్తూ ఏం చేస్తాడో తెలుసా? ఈ రోజు మనం ఆరాధించుకోవడానికి మందిరాన్ని తానే కట్టించాడయ్యా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మందిరం పట్ల ఎంత ఆ వ్యక్తికి ఆశ, మందిరం పట్ల ఎంత భక్తి, మందిరం పట్ల ఎంత ప్రేమ. మందిరాన్ని కట్టించిన ఆ వ్యక్తి ఒక యోగ్యతను సంపాదించుకున్నాడు. మరి దేవుని మందిరంకి వస్తున్న మనం అన్యునికే దేవుని మందిరం పట్ల అంత విలువ ఉంటే, అంత ఆశ ఉంటే, లేదంటే అంత భయం, భక్తి ఉంటే, అంత భక్తి ఉంటే, మరి రోజు అదే మందిరంలో ప్రార్థన చేస్తున్న మనం ఆ మందిరం పట్ల ఎంతటి ఆసక్తి కలిగి ఉన్నాం, ఎంతటి ఆలోచన కలిగి ఉన్నాం, ఎంతటి భక్తి చేస్తున్నాం, ఎంతటి ఒక భయం కలిగి ఉన్నాం. ఒక అన్యునికి అంత ఉంటే దేవుని మందిరంకి వస్తున్న మనం మందిరం పట్ల ఎంత ప్రేమ ఉంది? నీకు ఉందా? దేవుని మందిరం పట్ల ప్రేమ ఉందా? ఒకసారి మన మందిరం పిల్లర్స్ చేరుతున్నాయి. ఎవరో ఆ జీవనాన్న ద్వారా ఎవరో ఒక అన్యులు ఊర్లో ఆయన కలిసినప్పుడు చెప్తే ఆయనే ఫోన్ చేసి కొన్ని బస్తాలు సిమెంట్ పంపించాడు. ఆయన ఎవరో తెలియదు, నాకైతే తెలియదు. మరి అన్నకు పరిచయం ఎవరో వాళ్ళు ఆ అన్యులు అక్కడ ఊర్లో ఉంటారు. వాళ్ళే, అయ్యా మందిరం కట్టు, నాకు సంతోషం అనిపిస్తుంది అయ్యా అని ప్రార్థన కూడా చేయించుకున్నాడు. ఒక అన్యులకే దేవుని మందిరం పట్ల అంత ప్రేమ ఉంటే, అంత దేవుని మందిరం అన్న ఒక భక్తి వారి జీవితంలో కొనసాగుతుంటే, మరి అదే మందిరంలో ఆరాధిస్తున్నాం. ఎన్నో ఏండ్ల కొలది ఆరాధిస్తా ఉన్నాం. ఎన్నో ఏండ్ల తరతరముల కొద్దీ అదే మందిలో కూర్చుంటున్నాం. ఎంతటి ఆసక్తి, ఎంతటి ఆశ, ఎంతటి భక్తి నీలో ఉంది? అటువంటి ప్రేమను మనం మందిరం పట్ల కలిగి ఉండాలి. మందిరం అంటే ఈ మందిరమే కాదు, 4 గోడలు కడుతున్న ఈ మందిరం గురించి కాదు. ప్రభు ఏమన్నాడు? నీ హృదయమే, చెప్పండి, నీ హృదయమే దేవుని ఆలయం. ఆలయాన్ని కూడా, ఈ ఆలయాన్ని శుభ్రపరచాలి. మన హృదయం అనే ఆలయం కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన హృదయం అనే ఆలయంలో కూడా కేవలం ఆదివారం మాత్రమే కాదు, అనునిత్యం ఆ యొక్క హృదయం అనే ఆలయాన్ని ఎటువంటివి ప్రవేశించకుండా, భక్తి లేనివి ప్రవేశించకుండా హృదయం అనే ఆలయాన్ని శుభ్రపరచుకుంటూ, శుద్ధి చేసుకుంటూ ఈ మందిరం పట్ల కూడా మనం ఒక ఆసక్తి కలిగి ఉండాలి, ఒక ప్రేమ కలిగి ఉండాలి, పనిచేసే వారిగా ఉండాలి. ఒక గవర్నమెంట్ ఆఫీసరు మందిరంకి వచ్చి అందరూ 5 సంవత్సరాల పాటు తాగిన కప్పులు కడిగంట. తాగిన కప్పులు ఇట్లాంటి వింటే విడ్డూరం అనిపిస్తుంది కదా. మనం చాలా తేలికమైన స్థితిలో ఉన్నాం. పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు అయితే ఎవరికి లేవు, కానీ గవర్నమెంట్ జాబుల్లాగా మనం వాళ్ళకు కూడా అంత ఉండదు. వాళ్ళకు కూడా ఆ మందిరం పట్ల ఏదో చేద్దాం ఉంటుంది. మనం మాత్రం ఏదో ఆ టైంకి వచ్చిపోయే వారిగా ఉంటున్నామా? ఇప్పుడు ఏం పనులు లేవు,
కొత్త మందిరం అయిన తర్వాత పనులన్నీ మీకే ఉన్నాయి. కొత్త మందిరం అయిన తర్వాత ప్రతి ఆదివారం ప్రతి శనివారం మందిరం అంతా శుభ్రపరిచే పని. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం పనులు లేవు పెద్దగా. మొదటిదాకా ఇక్కడ ఇటుకుండేది, ఆ పని చేద్దాం అనుకున్నాం, డబ్బులు లేవు. ఒక రోజుకు 4,000 కావాలి, 4,000 కావాలి, 4 మనుషులు కావాలి. ఆ ఉన్న మనీతో వచ్చిన దశం భాగాలతో కొంచెం కట్టించాం. ఇంకా అమౌంట్ లేక మళ్ళా నిన్న డాడీ వచ్చి మళ్ళా ఈ ఇటుక కొంచెం బయట వేసి మనం అందరూ కూర్చోడానికి. దేవుని మందిరానికి వస్తున్న మనం ఎంతో ఆసక్తి, ఒక ఆశ మన మందిరంలో ఎప్పుడు మనం కలిగి ఉండాలి. అది హృదయమైన ఆలయం అని కావచ్చు, దేవుని మందిరం అనే ఈ యొక్క మందిరం కావచ్చు. నిత్యము ఆ మందిరాన్ని శుద్ధీకరించుకునే విషయంలో కానీ, శుభ్రపరిచే విషయంలో కానీ, దాన్ని కలిగి జీవించే విషయంలో కానీ ఎప్పుడు అటువంటి ఉన్నప్పుడు ఒక అన్యునికి అంత ఆసక్తి ఉంటే ప్రజలందరూ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప మనస్సు దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మూడోదిగా ఆ వ్యక్తి పొందుకునే యోగ్యత ఏం తెలుసా? అద్భుతమైన సాక్ష్యం. చెప్పండి, ఏం చెప్పండి? ఏం పొందుకున్నాడు? సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎవరి దగ్గర పొందుకున్నాడు? అన్యుల దగ్గర పొందుకున్నాడు. రెండోదిగా తన ఓనర్ దగ్గర పొందుకున్నాడు. ఎవరి దగ్గర? ఇప్పుడు ఈ వ్యక్తి శతాధిపతి కాదు. మరలా వింటున్నారా? ఈ వ్యక్తి ఎవరు? ఒక దాసుడు. శతాధిపతి దగ్గర ఉన్న 100 మంది దాసుల్లో ఒక్క దాసుడు. ఆ ఏకంగా ఓనర్ దగ్గరనే, శతాధిపతి దగ్గరనే. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి ప్రజలను పంపించింది ఎవరు? దాసుడా? దాసుడా? చదవండి ఆ మాట. ఎవరు పంపించారు? ఎన్నో వచనం ఉంది అక్క, చదవండి అమ్మా, వినాలి. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి చూడండి, ఓనర్కి ఎంత తన పని వారి దగ్గర అంతే ఆ ప్రేమను ఆ వ్యక్తి సంపాదించుకున్నాడు లేదా? చెప్పండి, ఆ సాక్ష్యాన్ని ఆ వ్యక్తి సంపాదించుకున్నాడు లేదా? మరి నువ్వు పని చేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట ఎవరి దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఆ సాక్ష్యమే నీకు యోగ్యతనిస్తుంది. ఆ సాక్ష్యమే నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తుంది. ఈరోజు ఎటువంటి ఒక మంచి సాక్ష్యం సంపాదించుకునే వారిగా ఉందా? దేవుని బిడ్డలు ఆయన మనం దేవుని పేరు పెట్టుకున్నాం. చూడండి, నువ్వు ఏ మంచి పని చేసినా దేవునికి మంచి పేరు వస్తుంది. ఏ తప్పుడు పని చేసినా దేవునికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ దేవుని నమ్ముకొని ఇట్లాంటి పాడు పనులు చేసిరు అన్న చెడ్డ పేరు రావద్దు. ఒక వ్యక్తిని బట్టి దేవునికి అవమానం కలిగే పరిస్థితి మనం ఎన్నటికి రానియద్దు. మన బ్రతుకు ద్వారా, మన క్రియల ద్వారా, మన నడుస్తున్న నడవడిక ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి దేవుని నమ్ముకొని రోజు ఆదివారం బైబిల్ పట్టుకుని గుడికి వెళ్తాడు, ఇక్కడేమో ఇట్లా మాట్లాడతాడు అన్న పేరు రావద్దు. ఇక్కడేమో ఇలా ప్రవర్తిస్తాడు అన్న పేరు రావద్దు. నిన్ను బట్టి దేవుణ్ణి తీర్పు తీర్చే రోజు రావద్దు. దేవుని మందిరానికి వస్తున్న మనం ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మన నడవడిక మంచిగా ఉండాలి, మన భక్తి మంచిగా ఉండాలి. ఎస్తేరును బట్టి చూడండి, ఎస్తేరును బట్టి తన ప్రజలను, నేను అంటాను, యూదులను రక్షించడానికి ఎస్తేరును బట్టే కదా రాజు తీర్మానం ఇచ్చింది. ఎవరిని బట్టి? దేవుని బట్ట. ఎవరిని బట్టి ఇచ్చాడు? ఎస్తేరుని బట్టి కదా. ఎస్తేరు చూపిన నడవడికని బట్టి తన ప్రజలకు ఆ యొక్క శాసనాన్ని మార్చాడు. ఒక్క రూతును బట్టి, బోయాజు రూతు ప్రవర్తన బట్టి తన పొలాన్ని, తన ఇంటి వారందరిని విడిపించాడు. రూతు ఆ యొక్క పొలంలో ఉన్న తన చేస్తున్న నడవడికను బట్టి పొందుకున్న సాక్ష్యం చాలా విలువైనది. సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. ఈ వ్యక్తి శతాధిపతి దగ్గర ఒక మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు, యూదుల దగ్గర కూడా ఒక మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. నాలుగోదిగా నేను చెప్పి ముగించేస్తాను, చదవండి. ఎన్నో వచనం అంటే 7వ వచనం.
అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. అమ్మ వినాలి ఈ మాట, చివరి మాట. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చాలు చూడండి, ఆఖరిగా ఆ వ్యక్తిని తెలుసా, సరే ఇవన్నీ యోగ్యతలు సంపాదించుకున్నాడా, ఈ యోగ్యతలన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరిగా తను సంపాదించుకున్న యోగ్యత ఏంటో తెలుసా, తన భక్తిని చూసి, తన సాక్ష్యాన్ని చూసి, తాను దేవుని ప్రజలను ప్రేమించిన విధానం చూసి, దేవుని మందిరాన్ని కట్టించిన విధానం చూసి, దేవుని ఎడల చూపిన భక్తిని చూపెట్టి ఆఖరికి యేసు ప్రభువే ఒక అడుగు చూడండి శతాధిపతి వైపు అడుగులు వేస్తా ఉంటే శతాధిపతి ఏమన్నా తెలుసా, అయ్యా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా. నిజమే, నేను ఒక అధికారిని. ఒక వ్యక్తి రమ్మంటే వస్తాడు, ఒక వ్యక్తి పొమ్మంటే పోతాడు. నాకు ఆ అధికారం ఉంది. ఆరోగ్యం మీద, స్వస్థత మీద, రోగం మీద, వ్యాధుల మీద, దయ్యము శక్తుల మీద నీకు అధికారం ఉందని నేను నమ్ముచున్నానయ్యా. కనుక నీవు మాట మాత్రం సెలవి. నువ్వు ఇంటికి వచ్చడానికి, ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రను కాదు, ఒక తగ్గింపు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ వ్యక్తి బాగవుతాడు. విశ్వాసం. దేవుడు వెంటనే తన వెంట వస్తున్న వందలాది ప్రజల వైపు చూసి, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్లో కూడా ఇంతటి విశ్వాసం కనబడట్లా, అంతటి విశ్వాసం ఒక అన్యుడైన ఈ వ్యక్తిలో కనబడతా ఉంది. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్న మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ఏ విశ్వాసం కలిగి ఉన్నావు? దేవుడు నా ఇంటి గడప తొక్కకపోయినా పర్లేదు, ఆ తొక్కడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా. ఇన్ని యోగ్యతలు సంపాదించుకున్న వ్యక్తి ఏమంటాడంటే నేను యోగ్యుని కాదయ్యా. తగ్గింపుతో ఏమంటాడంటే నువ్వు మాట మాత్రం సెలవిస్తాడయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే చాలయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగవుతాడయ్యా. ఎంతటి విశ్వాసం! మరి మందిరానికి వస్తున్న నీ జీవితంలో ఏ విశ్వాసం కనబడతా ఉంది? బైబిల్ పట్టుకున్న నీ జీవితంలో ఏ విశ్వాసం కనబడతా ఉంది? అనునిత్యం వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని చదివి నీ జీవితంలో ఏ విశ్వాసం కనబడతా ఉంది? నీ పిల్లల జీవితంలో అనేక కార్యాలు జరుగుతున్నప్పుడు, అనేక సమస్యలు ఎదురవుతున్నప్పుడు, నీ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్నప్పుడు, అనేక రోగాలు నిన్ను చుట్టుముడుతున్నప్పుడు, అనేక వ్యాధులు నిన్ను చుట్టుముడుతున్నప్పుడు ఏ విశ్వాసం గల మాట నీ నోటి నుంచి వస్తా ఉంది? వచ్చిందా ఎప్పుడైనా? దేవుని నమ్ముకున్న మనం అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మనకు యోగ్యతనిస్తుంది. ఆ విశ్వాసం చాలా అవసరం. ఒక్క మాట సెలవిస్తే చాలు, నా యొక్క దాసుడు బాగవుతాడన్న విశ్వాసం శతాధిపతిని నమ్మాడు. ఈ పూట నువ్వు నమ్మితే ఎంత బాగుంటావు? దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో ఆ నమ్మకం కనబడితే ఎంత బాగుంటావు? అయ్యా ఎవరు అవసరం లేదయ్యా, ప్రార్థన చేసుకుంటే స్వస్థ అవుతుంది, ప్రార్థన చేసుకుంటే బాగా అయిపోతాం, ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు నెమ్మదినిస్తాడు, ప్రార్థన చేసుకుంటే నా రోగాన్ని బాపుతాడు, నా మీద ఉన్న శాపం తొలగిపోతుంది, నా ఇంట్లో పనిచేస్తున్న రుగ్మతలు తొలగిపోతాయి. ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసుకునే ఏ ఇంటికి దయ్యాలు, దయ్యపు శక్తులు అడుగు పెట్టలేవు అని ఏ రోజు అన్నవా? అని ఏ రోజైనా నీ నోట వినబడుతుందా? మందిరానికి వస్తుంది నీవే, అయ్యా ఆమె చేతబడి చేస్తంట, అమ్మో మన మందిరం అడుగు పెడుతుంది, ఇంత గడగడ వణికే మనసు నువ్వు ఎట్లా విశ్వాస అవుతావు? దేవుని మందులో ఏదో పెట్టిరంట, అమ్మో ఏదో పెట్టిరంట, అప్పుడు వెనకటి చెప్పారు, అమ్మో ఏం భయం అవుతుంది. దేవుని మందిరానికి వస్తుంది నీవు ఒక అల్ప విశ్వాస కంటే, ఒక అన్యుని కంటే ఘోరంగా అయిపోతున్నావు. విశ్వాసంతో రావాలి. మీరు వస్తున్నందుకైనా ఎవరొకరికి అక్కడ పెడితే కాలుకుంటూ తన్నుకుంటూ రావాలి. మీరు ఏరోని దాటుకుంటూ వస్తున్నావు, తన్నుకుంటూ వస్తున్నావు. విశ్వాసం నీలో కనబడాలి, ఆ విశ్వాసం నీ నోట వినబడాలి. విశ్వాసంతో చూడండి, ఒక రోజు ఒక తల్లి దేవుని మందిరానికి వస్తుంది. వాళ్ళ ఇంటి పక్కన ఒక అన్యులు ఉన్నారు.
ఆ ఇంట్లో ఒక తల్లి డెలివరీ అవుతుంది. అప్పుడు పెద్ద హాస్పిటల్ లేవు, ఏమంటారు ఈ మంత్రసాలను అంటారు కదా, వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటే, అయ్యా పురిట్లో ఆ కడుపులో బిడ్డ చచ్చిపోయింది, మీ అమ్మ బ్రతకడం కష్టం అని అంటే ఆ ఇంటి వారందరూ ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉంటే అర్ధరాత్రి 3 గంటలకు బర్రెలకు మేతేద్దామని ఈమె బయటకు వచ్చిందట, దేవుని నమ్ముకున్నామే. వస్తే ఆ మేత వేస్తుంటే ఏంది ఏడుపు శబ్దం, ఏంది ఈ రాత్రిపూట లైట్లు వేస్తారని ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏమైందమ్మా, ఏమైందంటే ఇట్లా చనిపోయే పరిస్థితి వచ్చిందయ్యా, చనిపోయే పరిస్థితి వచ్చింది, ఇక ఏ డాక్టర్ బాగు చేయలేడు అంటున్నాడు. అంటే వెంటనే ఈమెకి అంత విశ్వాసం చూడు, డాక్టర్ బ్రతికించలేని చెప్పారు, ఈ మంత్రసాని ఇక కష్టమని చెప్పిందట. ఈమంటుంది, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నేను ఒక ప్రార్థన చేస్తాను, మరి దేవుడు బ్రతికిస్తాడు, ప్రార్థన చేయమంటావా అన్నాడు. అయ్యా ఏ దేవుడైతే ఏముంది, నువ్వు ప్రార్థన చేయమన్నదట. వెంటనే ఆ రాత్రి కొబ్బరిని పెట్టుకుని ప్రార్థన చేసి, ప్రభువా నీ నామం పేరిట ప్రార్థన చేస్తా ఉన్నా, నీ నామం పేరిట ప్రార్థన చేస్తా ఉన్నాను, నువ్వు బాగు చేసే దేవుడు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ రాత్రి ప్రార్థన చేసినట. ప్రార్థన చేస్తే డాక్టర్లు చచ్చిపోతానని చెప్పారు, మంత్రాన్ని చచ్చిపోతానని చెప్పారు. చచ్చిపోయిన ఆమె చూడండి, అప్పుడు ఆ డెలివరీ అయితే ఆ యొక్క బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ చచ్చిపోయి పుట్టింది, తల్లి మాత్రం బ్రతికింది. బ్రతికి ఏమేమి తెలుసా, తనకు పుట్టిన కుమారుడు ఈరోజు గుంటూరులో దగ్గర ఒక్క ఆరాధనకు 10,000 మంది వస్తారు. 10,000 మంది. ఇప్పుడు మనం పాట పాడతాం కదా, ఏ పాటది, ఎడబాయుని నీ కృప నన్ను విడువదయ్యా అన్న పాట పాడతాం కదా. ఆ పాట రాసిన సేవకుడు ఎట్లా రక్షించబడ్డా అంటే, ఒక సేవకుడు వచ్చి సువార్త చెప్పలేదంట. అప్పటికే వీళ్ళు చాలా వేడి మీద ఉండేవారు. ఏ వ్యక్తి కనబడినా, ఏ వ్యక్తి సువార్త చెప్పడానికి వచ్చినా బాగా తిట్టేవారంట. ఏమంటారు, ఈ యొక్క పేడ కలిపిన నీళ్లు మీద పోసేవారంట. అంతటి భయంకరమైన వ్యక్తి ఒక సాధారణంగా ఆమెకు దేవుని వాక్యం చదవని రాదంట. మళ్ళా వీళ్ళకి ప్రార్థన చేసిన ఆమెకు వాక్యమే చదవలేంట. బైబిల్ తీసి మత్తయి సువార్త ఇది చదువు అని చదవడం రాదు, ఏం రాదు. ఒకటే ప్రార్థన, అది కూడా వచ్చి రాని ప్రార్థన, కానీ విశ్వాసం గల ప్రార్థన. హల్లెలూయా. ఆ వ్యక్తి అలా నమ్ముకొని, దేవుని నమ్ముకొని ఈరోజు దేవుని సేవ చేస్తూ ఒక్క ఆరాధనకు సుమారుగా ఒక రోజంతా కలిపి ఒక 40-30 వేల మంది వస్తారట. సరిపోదు ప్లేసు. ఒక విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఒక సేవకుడు రక్షించబడితే ఇన్ని వేల మంది బాగవుతాయి, ఇన్ని వేల మందికి ఆశీర్వాదంగా పాటలు రాస్తే నేను అంటాను, దేవుని వాక్యం మనం చదవగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనం వినగలుగుతున్నాం. హల్లెలూయా. మరి దేవుని మాటలు, దేవుని పాటలు వింటున్నావు, నువ్వు ప్రార్థన చేస్తే ఎంతమంది బతకాలి? బ్రతుకుతారు అన్న మాట నీ నోట ఎప్పుడైతే వినబడుతుందో ఖచ్చితంగా అది ఎంతటి భయంకరమైన వ్యాధి అయినా, ఎంతటి భయంకరమైన రుగ్మత అయినా యేసయ్య నామమును స్మరిస్తున్నగానే అవి కాలిపోతాయి, అవి విడుదల కలుగుతాయి. ఆ విశ్వాసం నీలో కనబడినప్పుడు నీ జీవితంలో కార్యం జరగడానికి దేవుడే త్వరపెడతాడు. విశ్వాసం నీలో కనబడినప్పుడు, నీ హృదయం అనే మందిరం కరెక్ట్ గా లేనప్పుడు, నీ సాక్ష్యం కరెక్ట్ గా లేనప్పుడు, నీ జీవితంలో ఏ కార్యము జరగడానికి దేవుడు త్వరపెట్టలేడు. ఎందుకంటే నువ్వు యోగ్యతను సంపాదించుకోలేకపోయావు. మందిరానికి రాని వ్యక్తి అంతగా యోగ్యుడైతే మందిరానికి వస్తున్న మనం యోగ్యులం కాదా? నేను యోగ్యుని, నా దేవుడు నన్ను స్వస్థపడడానికి నేను యోగ్యుని, నా జీవితంలో దేవుడు చేస్తాడు అన్న నమ్మకం నువ్వు పలకాలి ఒక దినం. యాకోబు చూడండి, యాకోబు 20 సంవత్సరాలు దూరంగా ఉన్నాడా? దూరంగా ఉన్న తర్వాత కూడా ఏమంటాడు, ఏదో కొద్ది గొప్ప ఆస్తి సంపాదించుకొని యాకోబు తన మావతో అంటున్నాడు, దేవుడు నాకు గత రాత్రి ప్రత్యక్షమయ్యాడు, గత రాత్రి నాకు దర్శనం ఇచ్చాడు, ఇదిగో బేతేలులో కనబడిన దేవుని నేనే, ఈ పూట నాకు తాగడానికి ఆహారం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఇదిగో కొద్ది గొప్ప ఆస్తులు ఇచ్చాడు, నాకు సెలవిస్తే నేను వెళ్ళి నా దేవుని నన్ను దర్శించిన స్థలంలో ఒక బలిపీఠం కట్టాలి, కృతజ్ఞత బలిపీఠం కట్టాలి. నేను మందిరానికి వస్తున్న నీవు ఎన్నిసార్లు కృతజ్ఞత చూపెడుతున్నావు? ఎన్నిసార్లు మన గృహంలో ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎన్నిసార్లు కృతజ్ఞత కూడికలు జరుగుతూ ఉన్నాయి? దేవుడు ఆరోగ్యాన్ని తప్పిస్తా ఉన్నాడు, ఎన్నెన్నో వ్యాధులను తప్పిస్తా ఉన్నాడు, ఎన్నో మరణాంధకరమైన రోగాల నుంచి, మరణ పడకల నుంచి జీవం ఇచ్చి లేపుతా ఉన్నాడు. ఎన్నిసార్లు ఆ మాట నీ వినబడతా ఉంది? ఈ పూట మనల్ని మనం సరి చేసుకున్నాం. దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి త్వరపెట్టబోతా ఉన్నాడు, కార్యాన్ని పంపించబోతా ఉన్నాడు, కార్యాచరణ జరిగించబోతా ఉన్నాడు. ఆ కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక.
ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. చూడండి, దావీదుకు ముఖ్య స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఎవరు? యోనాతాను ఒకరు, ఇంకా అభిషై అనే ఒక ముఖ్యమైన వ్యక్తి తన గుంపులో ఉన్నాడు. అభిషై, హుషై, ఇంకా చాలా మంది ఉన్నారు. యోనాతాను తర్వాత దావీదు నమ్మింది ఎక్కువ అభిషై. తన కొరకు ప్రాణం పెట్టడానికి ఎవరు ముందు రానప్పుడు అభిషై ఒక్కడే తన సైన్యంలో వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్న స్నేహితుడి గురించి? ఇలా ఫ్రెండ్షిప్ డే కదా. నిజమైన స్నేహితుడైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకుంటే మన జీవితంలో ఈ కార్యాలు అన్నీ జరుగుతాయి. నిజ స్నేహితుడైన యేసయ్య మీద మనం ఆనుకొందుముగాక. ఈ లోకపు స్నేహితుల మీద ఆనుకుంటున్నావు, మంచిదే, ఆనుకో. కానీ ఒక దినం నువ్వు ఆనుకున్న వ్యక్తి నీకు నీ జీవితంలో ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు నీకు ఆధారంగా నిలబడకపోవచ్చు. కానీ మనం ఆనుకున్న దేవుడు మాత్రం, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి నష్టం వచ్చినా, చేయి దాటిపోయిన పరిస్థితులే వచ్చినా నిన్ను చేయి పట్టి లేవనెత్తే దేవుడు ఆయన నిజ స్నేహితుడు. ఆయన మీద ఆనుకో. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఈ నెల మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఒక మంచి యోగ్యతను సంపాదించే బిడ్డగా మేము ఉండాలయ్యా. యోగ్యమైన జీవితాన్ని జీవించే బిడ్డగా మేము ఉండాలయ్యా. ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు మోకాల మీద ఉండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు వల్ల పాలు పొందాం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, యేసయ్యా, ఒక యోగ్యత నాకు కావాలయ్యా. నిజమే, నీ మందిరానికి వస్తున్న మేము, నీ ప్రార్థనకు వస్తున్న మేము ఇంతకాలం మందిరానికి వస్తున్నాం. చిన్న చిన్న వాటికి భయపడుతున్నాం. చిన్న చిన్న వాటికి సడలిపోతా ఉంది మా విశ్వాసం. చిన్న చిన్న వాటికి మేము తృణిగిపోతా ఉన్నామయ్యా. అయ్యా, నీ గురించి విన్న శతాధిపతి అంత విశ్వాసం కలిగి అడుగు పెడుతుంటే, అంత విశ్వాసం కలిగి ముందడుగేస్తా ఉంటే, అంత విశ్వాసం కలిగి నడుగుస్తా ఉంటే, నీవే ఆధారమని నడుస్తా ఉన్నాం. ఈ పూట మాకు విశ్వాసం దయచే ప్రభు. ఈ పూట మాకు విశ్వాసాన్ని దయచే ప్రభు. ఆ విశ్వాస జీవితంలో మేము సంపూర్ణమైన స్థితిలో ఉండుటకు సహాయం దయచేయండి అయ్యా. అడుగుతా ఒక్క మాట అయ్యా, విశ్వాసంలో సంపూర్ణంగా మార్చబడాలయ్యా. విశ్వాస జీవితంలో సంపూర్ణమైన స్థితిలోకి నడిపించయ్యా. అయ్యా, నీ గురించి విన్న వ్యక్తి అంతగా నీ ప్రేమను చూపించగలిగితే, నీవు ప్రేమాస్వరూపని చెప్పగలుగుతున్నావు. నీ ప్రేమ మేమందరం కప్పబడ్డామయ్యా. నీ ప్రేమలో మేము కప్పబడ్డాం. మేమెంత ప్రేమ చూపెట్టాలి ప్రభా. ఆ ప్రేమను చూపించే కృప దయచేస్తాయి ప్రభా. అడుగుతావా ఒక మాట? యేసయ్యా, యేసయ్యా, ఇదిగో యెషయా ప్రవచన గ్రంథంలో అంటున్నాడు, తగిన కాలం రాబోతా ఉంది. నువ్వు అనుకుంటున్న కార్యాలన్నీ నేను జీవించి ప్రారంభించబోతా ఉన్నాను. నేను త్వరపెట్టబోతా ఉన్నాను. నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలను ప్రారంభించబోతా ఉన్నాను. నీ ఇంట్లో ఆగిపోయిన ప్రతి కార్యాన్ని నేను ప్రారంభించబోతా ఉన్నాను. రెండు చేతులు ఆకాశం పెట్టి మనసారా చెయ్యి, కన్నీరు విడు. ఒక్క మాట, మందిరానికి వస్తున్న మనం మందిరం పట్ల ఒక ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి బ్రతకాలి. ప్రేమను కలిగి కొనసాగాలి. హృదయం అనే మందిరం శుద్ధీకరించుకోవాలి. అనుదినము హృదయం అనే మందిరం శుద్ధీకరించుకోవాలి. దేవుని మందిరం పట్ల ఒక ప్రేమ కలిగి ఉండాలి. ఒక భయము కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. ఆశ మనలో ఉండాలి. అవును, ఏ వ్యక్తినైనా ప్రేమించగల దేవుని ప్రేమను కలిగి ఉన్నామా? ఈరోజు మతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి విభజించే వ్యక్తిగా నీవు ఉన్నావా? లేదు. ఏ వ్యక్తినైనా నా దేవుడు ప్రేమించగలడు. ఏ వ్యక్తినైనా నా దేవుడు ప్రేమ చూపించగలడు. ఆ ప్రేమ నేను చూపించాలి అన్న ఒక ఆశ నీలో ఉందా? ఎస్. శతాధిపతికి దాసుడు బాగా ఏడంటే, తాను తనవారు కాకపోయినా, తన కులస్తులు కాకపోయినా, తన మతస్థులు కాకపోయినా, తన ప్రాంతం వారు కాకపోయినా, తన ఇంటి వారికి కాకపోయినా, ఏ వ్యక్తినైనా అన్యుల్ని కూడా ప్రేమించే ఒక గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి జీవించాడు. ఆ ప్రేమ చూపించిన ఆ వ్యక్తి యోగ్యతను సంపాదించుకున్నాడు.
రెండోదిగా మందిరాన్ని కట్టించడని విన్నాం. దేవుని మందిరాన్ని కట్టే పనిలో తను నిలబడ్డాడు. అంతటి ప్రేమ క్రియల్లో చూపించిన వ్యక్తి. మూడోదిగా దేవుడు మనతో మాట్లాడిన రీతిగా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు మందిరానికి వస్తున్న మనం ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒక మంచి సాక్ష్యం నాకు దయచేయండి అయ్యా. లోకములో ప్రతి ఒక్కరి ఎడల ఒక మంచి సాక్ష్యం నేను కలిగి ఉండాలయ్యా. నాలుగోదిగా విశ్వాసాన్ని కలిగి చూపెట్టాడు. విశ్వాసం కలిగిన వ్యక్తి, అయ్యా నువ్వు నా గృహంలో అడుగు పెట్టకు యోగ్యత నాకు లేదయ్యా. ఇంత యోగ్యతను సంపాదించుకున్న వ్యక్తి అంతగా తగ్గించుకుంటున్నాడు. ఇంత యోగ్యతను సంపాదించుకున్న వ్యక్తి, అయ్యా నీవు మాట మాత్రం సెలవిస్తే నేను బాగవుతాను, నీవు మాట మాత్రం సెలవిస్తే నేను బాగవుతానయ్యా, నా దాసుడు బాగవుతాడయ్యా, నా దాసునికి ఆరోగ్యం కలుగుతుందయ్యా, నా దాసుని మీద పని చేస్తున్న ప్రతి రుగ్మతులు కాలిపోతాయ్యా. ఒక్క మాట, నీ మాట చాలు. ఈ పూట అదే మాటను పలుకుతా ఉండగా, అదే ప్రార్థన చేస్తా ఉండగా ఆగిపోయిన నీ జీవితంలో కార్యాలు నా దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క రెండు చేతుల ఆకాశం పెట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయ్యా ఏషావు పోగొట్టుకునే యోగ్యత నాకు కావాలయ్యా. అయ్యా ఏషావు పోగొట్టుకునే యోగ్యత నాకు కావాలయ్యా.